బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశము జనసేన బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు దాదాపుగా ఖరారైనట్లే అనేటువంటిది ఈ మూడు పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి మాట. ఎవరికి ఎన్ని సీట్లు, ఏ విధంగా పోటీ చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. ఈ ముగ్గురు 2014 ఎన్నికల్లో పాత మిత్రులే. 2014లో తెలుగుదేశము బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాయి కాబట్టి తెలుగుదేశానికి కూడా జనసేన మద్దతు ఇచ్చినట్లే. ఆ విధంగా జనసేన అయితే పోటీ చేయలేదు 2014 ఎన్నికల్లో. బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కలిసి సీట్ల పంపిణీ చేసుకొని చివరి నిమిషంలో హడావుడిగా పోటీ చేశారు. చివరి నిమిషంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే కాంబినేషన్ ఇప్పుడు పోటీలో దిగుతున్నారు కాబట్టి 2014లో ఏ విధంగా అయితే ఈ కూటమి గెలిచిందో మళ్ళీ గెలుస్తామనేటువంటి ధీమాని తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉండబోతుంది ఏంటని అమిత్ షాతో చర్చలు తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతారు అని అనుకున్నారు. నిన్న రాత్రి అర్ధరాత్రి 12:15 వరకు చర్చలు జరిగాయి. 11:10 సుమారుగా 45 నిమిషాల పైన చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ రోజున ఉదయం కొంతమంది తెలుగుదేశం నాయకులు వీళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం నాయకులతో మాట్లాడిన తర్వాత ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని మీద ఒక స్పష్టత ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే పొత్తులోకి రావటం కోసం బీజేపీ ఒక 13 ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా 6 ఎంపీ స్థానాలని డిమాండ్ చేసింది అనేటువంటిది ఒక సమాచారం. అంటే 13 ఎమ్మెల్యేలు 6 ఎంపీలు వారంటే సాధ్యం కాదు, మీరు ఒకసారి దాని మీద 4 ఎంపీలు ఇస్తాము అనేటువంటి దాని మీద బీజేపీ తెలుగుదేశం చెప్తుంది. ఒక 4 ఎంపీలు 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఇవ్వగలము అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళ దగ్గర ప్రతిపాదన ఉంచారు అనేటువంటిది ఒక సమాచారం. అయితే ఎక్కడెక్కడ ఏ పోటీ చేస్తారు అనేటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి అంశమే. ఇప్పుడు వాళ్ళు అడిగేటువంటి దానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీకి సంబంధించినటువంటి స్థానాలు, ఈ 6 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి విజయవాడ ఎంపీ స్థానం, ఇక్కడ సుజనా చౌదరి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద. తర్వాత రాజమండ్రి ఎంపీ స్థానం, ఇక్కడ పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ పోటీ చేయడానికి వాళ్ళ ఆలోచన ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ స్థానం జీవీఎల్ నరసింహారావు పోటీ చేయాలని, అదేవిధంగా నంద్యాల ఎంపీ స్థానంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తెకి ఆవిడకి ఎంపీ టికెట్ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు బీజేపీకి కేటాయిస్తే. హిందూపురము ఎంపీగా సత్యకుమార్, అదేవిధంగా రాజంపేట ఎంపీగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ చేయించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా ఈ 6 పార్లమెంటు నియోజకవర్గాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. ఇవి కాకుండా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఒక 13 అడుగుతున్నారు. అన్ని ఇవ్వటం సాధ్యం కాదు, 8 ఇవ్వచ్చు అనే దాని మీద వీడు తెలుగుదేశం చెప్తున్నారు. శ్రీకాళహస్తి, ఆళ్లగడ్డ, ధర్మవరము, జమ్మలమడుగేమో మాజీ మంత్రి తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రిగా చేసిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అదేవిధంగా విశాఖ నార్త్కు సంబంధించి విష్ణుకుమార్ రాజు బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశాడు అసెంబ్లీలో 2014 సమయంలో ఆయన. కానీ గుంటూరు 2, అదేవిధంగా ఇట్లాగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. అసలు ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి అయితే తెలుగుదేశము మరి ఇంకా కొద్దిగా 6 ఎంపీ స్థానాలు అంటే ఒక 5 వాటి మీద లేదంటే 6 ఖచ్చితంగా పట్టుబడుతున్నారు ఎంపీల వరకు. అయితే ఎమ్మెల్యేల సీట్లకైతే తగ్గేదానికి అవకాశం ఉండదు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి పిలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో కొన్ని ప్రతిపాదనలు చేసి పెట్టుంచారు. అంటే తెలుగుదేశం చెప్తున్నటువంటి దాని ప్రకారంగా 32 ఎమ్మెల్యే స్థానాలు అడిగారు అనేటువంటి దాని మీద
ఎంపీలు ఎన్ని అడిగారు ఏంటి అనే దాని మీద క్లారిటీ అయితే రాలేదు. 2-3 అయితే మాత్రం ఎంపీలు ఇవ్వచ్చు, 2 వరకే ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతోంది. అయితే ఈ 32లో 25 మాత్రమే జనసేనకి ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చని, లేదంటే 1-2 అసెంబ్లీ స్థానాలు పెంచొచ్చు అని తెలుగుదేశం వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీకి సంబంధించినటువంటి సీట్లు ఎన్ని, వ్యవహారం ఏంది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్తో కూడా బీజేపీ పెద్దలు మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అంగీకారంతో తెలుగుదేశంతో పొత్తుకి అంగీకరించవచ్చు. అయితే ఇక్కడ పొత్తుల విషయంలో ముగ్గురు పొత్తులో ఉన్నప్పటికీ కూడా అతి కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, జనసేనకు సంబంధించినటువంటి శ్రేణులందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా పవర్ షేరింగ్ కావాలి అని కోరుకుంటున్నారు. ఒక 2.5 ఏళ్ళు జనసేన, 2.5 ఏళ్ళు తెలుగుదేశం, అలాగా వాళ్ళ జనసేన వాళ్ళ యొక్క కోరిక ఇది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు పొత్తుల విషయంలో ఎక్కువ సీట్లు జనసేన బీజేపీకి ఇస్తే, 100 సీట్లు 95 సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తే, వాటిల్లో 60-70 కానీ గెలిచిందనుకో తెలుగుదేశం పార్టీ, మరి 88 మ్యాజిక్ ఫిగర్ కావాలి. అప్పుడు జనసేన బీజేపీ మీద ప్రభుత్వం ఏర్పాటుకు కూడా ఆధారపడాలి. అంటే కలిసే పోటీ చేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో వీళ్ళ మీద పూర్తి స్థాయి ఆధారపడితే ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ అనేటువంటి దాని మీద కూడా డిమాండ్ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకోసమనే సుమారుగా ఒక 110కి పైగా సీట్లు తెలుగుదేశం పోటీ చేసేటువంటి విధంగా, మిగతా సీట్లను మాత్రమే బీజేపీకి ఇచ్చేటువంటి విధంగా కొంత ఆలోచన అయితే జరుగుతున్నట్టుగా సమాచారం. ఇంకొక చర్చ కూడా ఉంది సోషల్ మీడియాలో, ఇది ఎంతవరకు నిజమో తెలియదు. పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళు ఇస్తే మాత్రమే మేము పొత్తు పెట్టుకుంటామనే కండిషన్ కూడా బీజేపీ తెలుగుదేశానికి పెట్టింది, అప్పుడు మాత్రమే పొత్తులోకి వస్తామనేటువంటిది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఇవన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటి, దాదాపుగా పొత్తు ఖరారైనట్టే బీజేపీ తెలుగుదేశం. అయితే ఇప్పుడు ఏకాఏకీన పొత్తుల ప్రకటన బహుశా ఉండకపోవచ్చు అనుకుంటా. సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాట్ల మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి రాష్ట్రానికి సంబంధించిన పార్టీ నాయకుడు, వాళ్ళు ముగ్గురు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎందుకంటే గ్రీన్ సిగ్నల్ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ఇచ్చేస్తే ఈ ముగ్గురు ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని ఏ సీట్లు ఏంది వ్యవహారమైంది తేల్చుకొని ఒక ఉమ్మడి ప్రకటన చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ముగ్గురు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు. సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన మాత్రం బహుశా నేను అనుకోవటం అయితే ఎన్నికల షెడ్యూలు అంతవరకు కూడా సీట్లు ఏమిటి, ఎక్కడ, ఎవరికి ఎన్నెన్ని చూసాయిగా ప్రకటించినప్పటికీ కూడా ఏ సీట్లు ఎవరు పోటీ చేస్తారు, అభ్యర్థులు ఎవరైనా ప్రకటించడానికి మాత్రం ఇంకా కొంత సమయం తీసుకోవచ్చని. అయితే పొత్తుకు సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చింది అని చెప్పడానికి మాత్రము బహుశా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి ప్రకటన చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఉమ్మడిగా బీజేపీతో మేము పొత్తులోకి వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు. ఇవి బీజేపీతో పొత్తుకు వెళ్ళడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రజలకు కూడా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే 2018లో బీజేపీ మీద పోరాడాడు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ఏంటి, ఇలాంటి చాలా సందర్భాల్లో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ విభజన చట్టంలో ఇవ్వవలసినటువంటి వాటిల్లో ఇవ్వకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టం ఎక్కువ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించటమే లక్ష్యంగా మేము బీజేపీతో పొత్తు పెట్టుకునేటువంటి ఆలోచనలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని బహుశా వెల్లడించేదానికి అవకాశం ఉండొచ్చు చంద్రబాబు అనేటువంటి దాని మీద. ఇప్పుడైతే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక చూచాయిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్ తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి ఒక విస్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే పొత్తు ఉంటుంది అని ప్రకటన మాత్రమే చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.